నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ థింక్ మేబీ 2023 సంవత్సరానికి సంబంధించి చివరిసారిగా నమస్కారం అప్టేక్ జాబ్స్, నేను మీ వివేక్ అని చెప్పడం ఇదే లాస్ట్ అవుతుందేమో. బికాస్ ద నెక్స్ట్ టైం యూ విల్ బీ వాచింగ్ అ కరెంట్ అఫైర్ వీడియో ఫ్రమ్ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇట్ విల్ బీ 2024. ఐ హోప్ ఈ 2023 సంవత్సరం మీరు అందరూ అనుకున్నట్టుగానే జరిగింది అని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్, ఇట్స్ ఓకే, బికాస్ భూమి ఒక చక్కెర మట్టికే కొట్టింది. మన జీవితాలు పెద్దగా ఏం మారట్లేదు కదా. సో వాట్ డస్ ఇట్ యాక్చువల్లీ మీన్? ఏది చేయాల్సిన పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో మనం చేయాల్సిన పని కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి అటువైపుగా అడుగులు వేద్దాం. గోల్ అంటే గుర్తుకొచ్చింది. డోంట్ గెట్ అఫెండెడ్, అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. బట్ రీసెంట్లీ ఐ హ్యావ్ లెర్న్డ్ అ వర్డ్. ఒక వర్డ్ గురించి నాకు తెలిసిందనమాట. ఆ వర్డ్ గురించి మేబీ ఎందుకో మీతో ఈ టైంలో షేర్ చేసుకుంటే, కన్సిడరింగ్ కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి మీ మీద మీరు వర్కౌట్ చేస్తారు అని. ఆ వర్డ్ నాకు విన్నప్పుడు కొంచెం నాకు ఆక్వర్డ్గా అనిపించింది. బట్ వెన్ ఐ రియలీ గాట్ టు నో అబౌట్ ఇట్, ఐ రియలీ ఫెల్ట్ అ బిట్ బెటర్ అనమాట. సో ఆ వర్డ్ వచ్చేసి మెంటల్ మాస్టర్బేషన్. మామూలుగా మాస్టర్బేషన్ అంటే ఏంటి అని నేను చెప్పను, బికాజ్ మీలో చాలా మందికి తెలుసు. బికాజ్ మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ అడల్ట్స్. ఒకవేళ తెలియకపోతే గూగుల్కి వెళ్ళి వెతుక్కోండి. ఫ్రెండ్స్ని అయితే అడగండి, బికాజ్ వాళ్ళు వేరే విధాలుగా చెప్తారు. గూగుల్కి వెళ్ళో లేదా యూట్యూబ్కి వెళ్ళో దాని గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. బట్ మెంటల్ మాస్టర్బేషన్ అనేది కొంచెం వినడానికి ఆక్వర్డ్గా, వినసొంపుగా లేనటువంటి ఒక పదమే అయినా సరే, దాని యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటి అని అంటే, మనలో చాలామంది ఇది అవ్వాలి, ఇది సాధించాలి, అక్కడ దాకా రీచ్ అవ్వాలి అని లక్ష్యాలు అయితే పెట్టుకుంటాం. వి సెట్ టార్గెట్స్ ఫర్ అవర్ సెల్స్, బట్ వీ వోంట్ రీచ్ దేర్. ఎందుకు? మనం ఏం అవ్వాలి అనేది టార్గెట్ సెట్ చేసుకున్నాం, ఎప్పటి వరకు అవ్వాలని సెట్ చేసుకుంటున్నాం, ఎలా అవ్వాలన్నది కూడా మనకి తెలుసు, ప్లాన్ కూడా వేసేసుకుంటాం. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర మనం ఆగిపోతాం. అలా మనం మైండ్తో ఆట ఆడుతున్నాం, మన పని చేయట్లేదు అనమాట. సో ఆ ప్రాసెస్, ఆ ఫినామినా ఏదైతుందో దానినే మెంటల్ మాస్టర్బేషన్ అంటారు. సో ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఇది నాకు నేను చెప్పుకుంటూనే మీ అందరికి కూడా చెప్తుంది ఏంటంటే, 2024 నుంచి మనం ఈ మెంటల్ మాస్టర్బేషన్ని పక్కన పెట్టేద్దాం. అంటే అఫ్కోర్స్ మీరు అనొచ్చు, మాకు ఇప్పటివరకు అసలు వర్డే తెలియదు, ఇప్పుడు మీరు చెప్తుంది తెలిసింది, ఇవాళ తెలిసి ఇవాళ నుంచే పక్కన పెట్టమంటారా మాస్టర్ అని. తప్పదు. మనం ఒక టార్గెట్ని సెట్ చేసుకున్నప్పుడు మనం ప్లాన్లు అన్నీ వేసుకున్నా సరే, దాన్ని ఒకవేళ మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ ఎనీ విషయం మనం అక్కడికి రీచ్ అవ్వలేం. మేబీ ఒకళ్ళు ఇద్దరు అదృష్టం కొద్దిగా రీచ్ అవుతారేమో, కానీ మిగతా వాళ్ళు ఎవరు రీచ్ అవ్వలేరు. సో మనం చేయగలిగింది ఏంటిది? అటువైపుగా అడుగులు వేయడం. నో మ్యాటర్ వాట్, థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి టఫ్. కొన్నిసార్లు పరిస్థితులు కఠినంగానే ఉంటాయి, బట్ తప్పదు, మనం అటువైపుగా అడుగులు వేసి తీరాలి. బికాజ్ వీ హ్యావ్ సెట్ గోల్ ఫర్ అవర్ సెల్స్. పక్కవాడి కోసమో ఎవరి కోసమో కాకుండా మీకోసం మీరు ప్రయత్నాలు చేయండి, మీకోసం మీరు దారిని ఎంచుకోండి, ఆ దారి వైపు మీరు అడుగులు వేస్తూ ఉండండి. పక్కన ఒకళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ రీచ్ యువర్ గోల్ అండ్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. సో మరొకసారి అందరికీ విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ ఈ వచ్చే కొత్త సంవత్సరం మీ అందరూ ఏదైతే జరగాలి, అవ్వాలి, కావాలి అనుకుంటున్నారో అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ ఎవ్రీ వన్ అ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సో కమింగ్ టు టుడేస్ కరెంట్ అఫైర్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ముఖ్య అంశాలు ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చేసింది. తొందరలోనే దాన్ని ఇనాగరేట్ కూడా చేసేస్తారు, అంటే దాన్ని ప్రారంభిస్తారు. మరి ఇప్పుడు అయోధ్యకు వచ్చే వాళ్ళు అందరూ కూడా ట్రైన్లోనే రావాలని రూల్ లేదు కదా. వాట్ ఇఫ్ ట్రైన్ టికెట్స్ దొరకకపోతే, లేదు బస్సులో వెళ్ళే కంఫర్ట్ అంతగా మాకు ఇష్టం లేదు, మేము బస్సులో ప్రయాణం చేయలేము అన్న వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇప్పుడు బస్సులోనూ రాలేక ట్రైన్లోనూ రాకపోతే వాళ్ళు ఏదో ఒక విధంగా రావాలి కదా అయోధ్య రామ మందిర్కి. ఎలా వస్తారు? ఫ్లైట్లో వస్తారు. వాట్ అబౌట్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్? మోస్ట్లీ వాళ్ళు కూడా ఏరోప్లేన్లోనే కదా వచ్చేది. మరి ఇప్పుడు ఏరోప్లేన్ అక్కడికి ఉంటే డైరెక్ట్గా అప్పుడు వాళ్ళు ఢిల్లీ వెళ్ళో లేదు వేరే చోటుకి వెళ్ళి అక్కడి నుంచి రాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా అయోధ్యకి వచ్చేస్తారు. సో అలా అయోధ్యలో ఎయిర్పోర్ట్ ఉంది. అయితే అయోధ్య ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ఇన్ జనరల్గా అందరూ అయోధ్య ఎయిర్పోర్ట్ అని పిలుస్తున్నారు, కానీ దానికి ఇంతకుముందు ఒక పేరు ఉండేది. ఇప్పుడు ఆ పేరుని మార్చి వేరే పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది అనమాట. ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ విధంగా. మరి ఆ రెండు పేర్లు మీకు అన్న ఐడియా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి, లేదంటే నేను చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. అలానే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అవ్వచ్చు, తర్వాత రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో ఏమైందో మీ అందరికీ కొంచెం అవగాహన ఉంటుందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ సాక్షి మలిక్, బజరంగ్ పూనియా వీళ్ళ పేర్లు వార్తలు వినే ఉండుంటారు. సెక్షువల్ హరాస్మెంట్, ఇలా మొలెస్టేషన్ లాంటివి జరిగాయి అని చెప్పి కేసు పెట్టడం, తర్వాత రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన రిమూవ్ చేయడం, తర్వాత వేరే పర్సన్ పెట్టడం, తర్వాత ఇదంతా కాదు అని స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆ బాడీని రిమూవ్ చేసేయడం, ఇదంతా జరిగింది. ఒకవేళ తెలియాలంటే మీరు న్యూస్లో మొత్తం వెళ్తే స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. సో రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి లేదు. సో ఇట్ హ్యాస్ బీన్ అబండెంట్ ఫర్ ఎ వైల్ అని చెప్పచ్చు. మరి ఇప్పుడు ఆ లెక్కన రెస్లింగ్ అంశాలన్నిటికి సంబంధించి ఎవరు కంట్రోల్ చేస్తున్నట్టు? సమ్మన్ హ్యాస్ టు బి దేర్ కదా. ఇది ఎలా అంటే, నాయకుడు అనేవాడు వచ్చేంత వరకు సమ్మన్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ద గ్రూప్, లేదంటే ఆ ఏర్పాటైన గ్రూప్ పక్క వెళ్ళిపోతుంది అనమాట. గ్రూప్ అంటే గుర్తుకొచ్చింది, మోపాగా అని ఒక లయన్స్ గురించి మీకు చెప్పాలి. ఐ విల్ గెట్ బ్యాక్ టు ఇట్. సో కమింగ్ బ్యాక్ టు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మరి ఇప్పుడు ఎవరు దాన్ని లుక్ ఆఫ్టర్ చేస్తున్నారు? అలానే ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మీరు లోగోను కూడా గమనించవచ్చు. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బేసిక్గా ఓఎంఎస్ఎస్ అని ఒక స్కీమ్ని బయట తీసుకొచ్చింది. ఇట్స్ నాట్ ఎ స్కీమ్, యాక్చువల్గా ఎకానమీలో ఒక పదం అనమాట అది.
మరి ఈ ఓఎంఎస్ఎస్ వల్ల ఎఫ్సిఐకి వచ్చిన లాభం ఏంటి, లేదా మన దేశానికి వచ్చిన లాభం ఏంటి, లేదా మనకు వచ్చిన లాభం ఏంటి, ఇలా వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో డోంట్ గో ఎనీవేర్ ఎల్స్ బికాస్ దిస్ ఇస్ ద లాస్ట్ కరెంట్ అఫేర్ ఆఫ్ ద ఇయర్. ఐ హోప్ యూ విల్ వాచ్ టిల్ ద ఎండ్. సో మొట్టమొదటి ముఖ్య అంశం వచ్చేసి అయోధ్య ఎయిర్పోర్ట్ టు బి రీనేమ్డ్ మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్. సో మామూలుగా ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్ మనం ప్రతిసారి పేరుతో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ముంబైలో ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు, లేదు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. కానీ మనం ప్రతిసారి ఆ పేరు పెట్టి పిలవం కదా, ఏమంటాం ముంబై ఎయిర్పోర్ట్ అని అంటాం. ఇప్పుడు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మనం ప్రతిసారి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలవం, ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేస్తాం. అలానే హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మనం ప్రతిసారి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనేస్తాం. లేదు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కానీ మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేస్తాం. అలా ఈ ఎయిర్పోర్ట్ అయోధ్యలో ఉంది కాబట్టి అయోధ్య ఎయిర్పోర్ట్ అనేస్తున్నారు. కానీ అయోధ్య ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ ఒక పేరు ఉంది, ఆ పేరుని మార్చి వాళ్ళు మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ అని పెట్టాలి అనుకుంటున్నారు. దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయోధ్య ద హోలీ సిటీ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఆల్ సెట్ టు గెట్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అయోధ్య నగరంలో రామ మందిర్ నిర్మాణం చోటు చేసుకుంటుంది, అది మనందరికీ తెలిసిందే. కొన్ని రోజుల్లో దాన్ని ఇనాగ్రేట్ కూడా చేస్తారు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. సో అక్కడ కన్సిడరింగ్ ద పిలిగ్రిమేజ్ టూరిజం, అంటే ఏవైతే ఇవి దేవాలయాలు అవ్వచ్చు, మందిరాలు అవ్వచ్చు, వీటిని కూడా సందర్శించడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు తిరుపతి అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, రిషికేష్ లేదు చార్ధామ్, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా పిల్గ్రిమేజ్ టూరిజం కిందకు వస్తాయన్నమాట. సో అలా దాంట్లో ఈ అయోధ్యను కూడా భాగం చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ వైడ్గా, అంటే అంతర్జాతీయ స్థాయిలో వేరే దేశాల నుంచి కూడా ప్రజలు అక్కడికి రావాలనే ఉద్దేశంతో అయోధ్యలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ద ఎయిర్పోర్ట్ కరెంట్లీ బోస్ ద లెంతీ నేమ్ మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అయోధ్యలో ఏదైతే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేశారో దానికి ప్రస్తుతం వాడుకలో ఉన్న పేరు ఏంటి అని అంటే మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ద కరెంట్ నేమ్ ఇస్ దిస్. కానీ అది చాలా పెద్దగా ఉంది కదా, ప్రతిసారి అంత పలకలేరు. అఫ్కోర్స్ నేను ఇందాక అన్నట్టుగా అయోధ్య ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు, బట్ స్టిల్ అఫీషియల్గా అయితే దెర్ హ్యాస్ టు బి రికగ్నిషన్ కదా. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. అయితే ద యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఈజ్ రిపోర్టెడ్లీ కన్సిడరింగ్ రీనేమింగ్ ఇట్ యాజ్ మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్, ఆనరింగ్ ద రివర్డ్ పోయట్ హూ ఆథర్డ్ ద ఎపిక్ రామాయణ. సో ఈ పేరు కొంచెం పెద్దగా ఉంది, అఫీషియల్ పర్పసెస్ కైనా సరే మన పేరు కొంచెం చేంజ్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో వాళ్ళు మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బదులుగా ఇన్ ప్లేస్ ఆఫ్ ఇట్ దే ఆర్ ట్రైంగ్ టు కన్సిడర్ మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్. అని మనందరికీ తెలిసిందే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారు కాబట్టి ఇప్పుడు రామాయణానికి సంబంధించిన ఈ అయోధ్య ఈ అంశాలన్నీ కూడా. సో అందుకని మనం నాంది అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆయన పేరు మీద ఎయిర్పోర్ట్ పెడదాము అని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. సో దాట్ ఈస్ వై దిస్ థింగ్ ఇస్ ఇన్ ద న్యూస్. నెక్స్ట్ వచ్చేసి IOA ఫార్మ్స్ అడాక్ కమిటీ టు గవర్న్ సస్పెండెడ్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. నేను ఇందాక చెప్పా కదా, బ్రిజ్భూషణ్ శరణ్ అవ్వచ్చు, లేదు తర్వాత వేరే అతను ప్రెసిడెంట్గా అయ్యారు, తర్వాత వాళ్ళని కూడా రిమూవ్ చేస్తారు స్పోర్ట్స్ మినిస్ట్రీ అంతా. సో ప్రస్తుతం రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాడీ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేసేసారనమాట. మరి సస్పెండ్ చేసినప్పుడు స్టిల్ రెస్లర్స్ ఉన్నారు, వాళ్ళకి జరగాల్సిన టోర్నమెంట్స్ జరగాలి, సో వాటికి సంబంధించిన ఈవెంట్స్ని ఎవరో ఒకరు కండక్ట్ చేయాలి. సో హూ ఈస్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం గురించి ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. In response to the suspension of the Wrestling Federation of India, which is in short known as WFI, by the Sports Ministry, అంటే క్రీడా మంత్రిత్వ శాఖ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాడీని కంప్లీట్గా ఏం చేసింది, సస్పెండ్ చేసేసింది అనమాట. ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ a 3-member ad hoc committee to oversee the day-to-day operations of the Wrestling Federation of India. మరి ఇప్పుడు ఈ బాడీ లేదు కాబట్టి ఈ బాడీకి సంబంధించిన రోజువారీ అంశాలను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, ఆ బాధ్యత ఒకరికి ఇవ్వాలి కదా. సో అందుకు గాను ఒక 3 సభ్య కమిటీని ఏర్పాటు చేశారు అనమాట, 3 సభ్యులు ఉన్న కమిటీ. అండ్ అది ఏంటిది, అడాక్ కమిటీ, అంటే ఒక టెంపరీ బేసిస్ మటుకే. మళ్ళీ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఆబ్వియస్లీ ఫుల్ టైమ్ మెంబర్స్ వచ్చేస్తారు. ద కమిటీ ఈస్ టాస్క్డ్ విత్ ఓవర్సీయింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ WFI's operations, which are including athlete selection, international event participation, organizing sports activities, managing finances, handling the website and other related responsibilities. సో ఈ 3 సభ్యుల కమిటీ ఏదైతే ఉందో అడాక్ కమిటీ, ఆ టెంపరీ కమిటీ, వాళ్ళు లుక్ ఆఫ్టర్ చేయాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటని గమనిస్తే ఇంక్లూడింగ్ అథ్లీట్ సెలెక్షన్. సో ఎవరిని ఏ టోర్నమెంట్కి పంపించాలి, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో కూడా మళ్ళీ వెయిట్ కేటగిరీస్ అండర్ 49, అండర్ 55 ఇలా వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఏ కేటగిరీలను ఎవరిని పంపించాలి, ఏ టోర్నమెంట్కి పంపించాలి అనేది సెలెక్ట్ చేయడం. అలానే ఇంటర్నేషనల్ ఈవెంట్ పార్టిసిపేషన్. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రతి దేశం ఏదో టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, ఎక్కడొక్కడ ఏదో టోర్నమెంట్ జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రతి టోర్నమెంట్లో మనం వెళ్ళి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని రూల్ ఏమీ లేదు కదా, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే స్పోర్ట్స్ పర్సన్స్కి ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్, హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చోట టోర్నమెంట్ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడికి అన్ని చోట్లకి వెళ్తే వాళ్ళ బాడీ అలిసిపోతుంది. ఫర్గెట్ అబౌట్ వెదర్ దే ఆర్ విన్నింగ్ ఆర్ నాట్, వాళ్ళ బాడీ అలసిపోతుంది. సో వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు
కొన్ని స్పెసిఫిక్ టోర్నమెంట్స్ని టార్గెట్గా పెట్టుకుని ఓకే మనం ఈ మంత్ ఇక్కడ పార్టిసిపేట్ చేద్దాం, ఈ మంత్ ఇక్కడ పార్టిసిపేట్ చేద్దాం అని ప్లాన్ వేసి ఆ విధంగా వాళ్ళని అథ్లీట్స్ని పంపిస్తూ ఉంటారనమాట. ఏదో మనం రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతాం కాబట్టి మనం ఇక్కడ రెస్లర్స్ అని కన్సిడర్ చేయొచ్చు అథ్లీట్స్కి బదులుగా. అలానే ఆర్గనైజింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఇప్పుడు ఇండియాలో కూడా వీటికి సంబంధించిన ఏవో ఒక అంశాలు జరుగుతూనే ఉంటాయి కదా. అలానే మేనేజింగ్ ఫైనాన్సెస్, మరి ఎవరైతే సభ్యులు ఉంటారో దాంట్లో వాళ్ళకి జీతాలు అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది, ఆ ఫండ్స్ని ఎవరో ఒకరు చూసుకోవాలి. తర్వాత దానికంటే ఒక వెబ్సైట్ ఉంది, దాన్ని ఎవరో ఒకరు మెయింటైన్ చేయాలి. మరి ఇప్పుడు బాడీ మొత్తాన్ని సస్పెండ్ చేస్తే హూ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్? సో వాటికి సంబంధించి ఈ 3 సభ్య ఎడాక్ కమిటీని ఏర్పాటు చేసింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద థర్డ్ ఆస్పెక్ట్. మామూలుగా మనం స్కూల్కి వెళ్ళినా, ఆఫ్ కోర్స్ మోస్ట్లీ మనందరం స్కూల్కి వెళ్ళొచ్చిన వాళ్ళమే, కానీ లేదు ఒకవేళ మనకి పిల్లలు ఉంటే మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా సరే మీరు ఒక ఆస్పెక్ట్ని జాగ్రత్తగా గమనిస్తే స్కూల్లో పీఈటీ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని టీచర్ కింద కన్సిడర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు క్లాస్ రూమ్లో టీచింగ్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక పర్సన్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారనమాట. నేనెందుకు మిగతా వాళ్ళతో ఈక్వల్గా ఆ రిటైర్మెంట్ అంశాలు అవ్వచ్చు, లేదు శాలరీ అంశాలు అవ్వచ్చు, లేదు ఒకవేళ ఏదైనా ఎలక్షన్స్ జరిగితే వాటికి నేను ఎందుకు కంటెస్ట్ చేయకూడదు, నన్ను వాళ్ళతో ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తాను, నేను కూడా టీచ్ చేస్తున్నాను కదా అని. అయితే అక్కడ ఉన్న మిగతా టీచర్స్ అన్నారు మీరు క్లాస్ రూమ్లో టీచ్ చేయట్లేదు కదా, హౌ కెన్ యూ బీ కన్సిడర్డ్ యాజ్ అ టీచర్. సో హీ వెంట్ టు ద సుప్రీంకోర్టు అనమాట. మరి సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఏం చెప్పిందో ఒకసారి గమనిద్దాం. పీటీ ఇన్స్ట్రక్టర్స్ అంటే ఫిజికల్ ట్రైనింగ్ లేదు ఫిజికల్ టీచింగ్ ఇన్స్ట్రక్టర్స్ కమ్ విత్ ఇన్ డెఫినేషన్ ఆఫ్ టీచర్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ద సుప్రీంకోర్టు హ్యాస్ రీసెంట్లీ హెల్డ్ దట్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ పీటీఐస్, కొన్నిసార్లు పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటారు మామూలుగా స్కూల్లో అయితే, బట్ ఇన్ జనరల్గా పీటీఐస్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ come within the definition of teachers, though they may not necessarily take classes within the 4 walls of a building. అంటే ఒక భవనంలో ఒక బిల్డింగ్ లోపల ఏదో ఒక 4 గోడల మధ్యలో ఏవైతే అంశాలు బోధన చేయబడతాయో, వాట్ ఎవర్ ద టాపిక్స్ దట్ ఆర్ బీయింగ్ టాట్ ఇన్సైడ్ అ 4-walled entity in a building, ఓన్లీ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ టీచింగ్. దాన్ని మటుకే టీచింగ్ కింద కన్సిడర్ చేయడం కాదు. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కూడా ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టీచింగ్ చేస్తుంది. ఎక్సర్సైజ్ ఇలా చేయాలి, బాడీ మూవ్మెంట్ని ఇలా చేయాలి, బాల్ని ఇలా పట్టుకోవాలి, బాల్ని ఇలా త్రో చేస్తే బెటర్గా ఉంటుంది, లేదా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఇలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు టీచే కదా చేస్తుంది. అండ్ ఆ స్పోర్ట్ యాక్టివిటీ లేదా ఆ స్పోర్ట్ సబ్జెక్ట్కి అది కదా వాళ్ళు టీచర్ చేసేది, అదే కదా టీచింగ్ చేస్తుంది. సో సుప్రీంకోర్టు చెప్పింది అబ్సల్యూట్లీ పిక్చర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. Highlighting the multifaceted responsibilities of a physical director, including organizing sports activities, managing sports facilities, and overseeing tournaments, the court underlined the inherent educational aspect of a PTI's role. So, వాళ్ళు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పిల్లలకు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళకి స్పోర్ట్ నేర్పిస్తున్నారు, ఎలా ఆడాలో నేర్పిస్తున్నారు, ఏ విధంగా ఆడగలరో నేర్పిస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు కూడా అందరూ ఒకటేలా ఆడరు కదా. కొంతమంది టెక్నికల్గా చాలా బాగా ఆడతారు, కొంతమంది హిట్టింగ్ చాలా బాగా చేస్తారు, కొంతమంది ప్రాపర్గా ఆడతారు, కొంతమంది ర్యాష్గా ఆడతారు. వాట్ ఎవర్ బిట్ స్టిల్ వాళ్ళకి టీచ్ చేస్తున్నారు కదా అన్ని అంశాలు స్పోర్ట్స్కి సంబంధించి మెంటల్ అప్రోచ్తో సహా. సో దాట్స్ వై దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ టీచర్స్ ఈవెన్ దో దే మైట్ నాట్ బి టీచింగ్ ఇన్సైడ్ అ వాల్ ఎంటిటీ. అంటే గోడల మధ్యలో చెప్పకపోయినా స్టిల్ వాళ్ళు కూడా టీచర్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఎవరైనా సరే ఒకవేళ మేము మిగతా టీచర్లతో తక్కువ అని భావిస్తే, ఇఫ్ ఒకవేళ ఎవరైనా పీఈటీ పీటీఎస్ కనుక ఈ వీడియో చూస్తే నేను మీకు చెప్తున్నాను, ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీకన్నా తక్కువ ఎవరు లేరు ఇక్కడ, అసలు ఎక్కడ తగ్గాల్సిన అవసరం కూడా లేదు, మీ దాంట్లో మీరే తోపు. నో బిఫోర్ గెటింగ్ టు నో అబౌట్ దిస్ OMSS, లెట్ మీ టెల్ యూ ది స్టోరీ ఆఫ్ మొపాగా. నాకు తెలుసు మీరు ఈ మొపాగా స్టోరీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అని, బికాజ్ నాకు ఒక 1 or 2 days బ్యాక్ గురించి దీనికి తెలిసింది. ఐ హోప్ నేను మీతో చాలాసార్లు చెప్పినట్టున్నాను, షేర్ కూడా చేసుకున్నట్టున్నాను దట్ ఐ రియలీ వాచ్ అ లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ అని. సో ఒక పాడ్కాస్ట్ వింటుంటే నాకు ఈ మొపాగా అనే అంశం గురించి తెలిసిందన్నమాట. మీరు అనొచ్చు ఏంటి మొపాగా అని. వెల్ బేసిక్గా ఇది ఒక సింహాల గుంపుకి పెట్టిన పేరు. మామూలుగా సింహాల గుంపుని కోయాలిషన్ అని అంటారు. మామూలుగా మన పాలిటీ రాజకీయ వ్యవస్థని లేదు రాజ్యాంగాన్ని గమనిస్తే కోయాలిషన్ అంటే సంకీర్ణ ప్రభుత్వం. అంటే ఒక పార్టీ మెజారిటీ రాకపోతే 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు ఒకవేళ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కోయాలిషన్ సంకీర్ణ ప్రభుత్వం అని పిలుస్తారు. బట్ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే లయన్స్ అని ఒకవేళ గుంపులో ఉంటే దానిని కోయాలిషన్ అంటారు. సో దీనిని మొపాగా కోయాలిషన్ అని కానీ లేదా మొపాగా గ్రూప్ అని పిలుస్తారు. ఇందులో 6 సింహాలు ఉండేవన్నమాట. ఈ 6 సింహాల స్టోరీ చాలా వింత స్టోరీ. ఎందుకనంటే ఇన్ జనరల్గా వాళ్ళ ప్రైడ్ యొక్క గొప్పతనం గురించి వాళ్ళు ఎంతసేపు అవతల గ్రూప్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ 6 గ్రూప్స్లో 5 లయన్స్ ఏమో ఒక ఫ్యామిలీకి సంబంధించింది, ఇంకొక లయన్ వేరే ఫ్యామిలీకి సంబంధించింది. మఖులు అని ఒక లయన్ వేరే గ్రూప్ నుంచి వచ్చి ఈ 5 లయన్స్తో కలిసిందనమాట. సో ఈ 5 ఏమో బై బ్లడ్ బ్రదర్ లయన్స్, ఇదొకటి కో బ్రదర్ లాగా లేదు బయట నుంచి వచ్చిన బ్రదర్ లాగా అనమాట, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టు. వీళ్ళు 6 కలిసి ఎలా దండయాత్ర చేశారంటే లిటరల్లీ నాకు అనిపించింది రివెంజ్ తీసుకుంటే ఇలా చేయాలి, లేదు మీరెవరు అనేది
ప్రపంచానికి చూపించాలంటే ఈ విధంగా చేయాలని. ఎందుకనంటే ఇప్పుడు లయన్స్ ఎప్పుడు కూడా, అండ్ రిమెంబర్, ఈ 6 సింహాలు ఏవైతే ఉన్నాయి ఈ మొపాగా గుంపులో అన్నీ కూడా మగ సింహాలు అనమాట. ఆల్ ఆర్ మేల్ లయన్స్. సో మేల్ లయన్స్కి ఏంటంటే వాళ్ళ టెరిటరీ చాలా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ గుంపు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అన్ని సింహాలని వెలేసేశారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇవి 5 అంటే బ్రదర్సే కాబట్టి గుంపులో తిరుగుతున్నాయి. బట్ ఈ ఒక్కటిని చూసారు మకులు, అది వెలివేయబడింది అనమాట. అది వెలివేయబడిన తర్వాత ఈ గుంపుతో కలిసింది, ఈ గుంపుకి అది నాయకుడిగా అయింది మకులు. ఇన్ఫ్యాక్ట్ చాలా వేరే పేర్లు కూడా ఉన్నాయి. ప్రెటీ బాయ్ అని ఒక సింహం ఉంది, అలా వేరేవి కూడా ఉన్నాయి. మీరు వికీపీడియాలోనో గూగుల్లోనో అలా చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీని మీద ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు, నేను దాని గురించి కూడా చెప్తాను. అయితే వీళ్ళు 6 కలిసి మామూలుగా ఆకలిస్తే వేటాడడం వేరు. ఆకలిస్తున్నప్పుడు ఏదో ఒక జంతువుని వేటాడతారు, అందరూ కలిసి తింటారు, బాగానే ఉంది. కానీ వీళ్ళు వేటని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి లిటరల్లీ దండయాత్ర సృష్టించారు. ఎలా అంటే కంటికి కనిపించిన ఏ సింహాన్ని కూడా వదిలిపెట్టలేదు. అది పెళ్ళ సింహం అంటే కోన లేదు పెద్ద సింహం అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఏ సింహం కనబడితే ఆ సింహం మీద దండయాత్ర చేయడం, దానిని దాడి చేయడం, దానిని చంపేయడం, దాన్ని తినడం, అదే ఈ 6 సింహాలు చేసిన పని. వీళ్ళు ఎంత పవర్ఫుల్గా తయారయ్యారు అంటే లుక్ ఎట్ దిస్ నంబర్, 1,73,000. ఏంటనుకుంటున్నారు ఇది? 1,73,000 ఎకరాల టెరిటరీని ఎస్టాబ్లిష్ చేశారు. ఒకప్పుడు ఆ గ్రూప్ ఉంటుందో లేదో అని అందరూ అనుకున్నారు. బట్ ఈ మకులు 5 మందితో కలిసి 1,73,000 ఎకరాల పాటు వేరే సింహం లేకుండా చేశారు. దాట్స్ హౌ దే షోడ్ హౌ పవర్ఫుల్ దే ఆర్. సో మీరు కూడా ఒకవేళ ఎవరైనా మీరు చెయ్యలేరు, మీరు దేనికి పనికిరాలని పక్కకు తోసేశారనుకోండి, జస్ట్ సీ దిస్, ఫీల్ దట్ ఇన్స్పిరేషన్. ఆ మకులను ఒక్కసారి ఊహించుకుని ఉండండి. ఒకడు వెలివేయబడ్డాడు, వేరే వాళ్ళతో వెళ్ళి కలిశాడు. హీ ఈజ్ బిగ్, తన అందరికన్నా పెద్ద ఎక్స్పీరియన్స్ని యూజ్ చేశాడు, తన దగ్గర ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకున్నాడు, అండ్ దే బికేమ్ సో పవర్ఫుల్. దాని మీద ఒక పర్సన్ 16 సంవత్సరాలు కష్టపడి, నాట్ జస్ట్ 16 days ఆర్ 16 weeks ఆర్ 16 months, 16 years, 16 సంవత్సరాలు కష్టపడి ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తే యానిమల్ ప్లానెట్ వాళ్ళు తర్వాత ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఐ థింక్ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఉన్నట్టుంది. వీలైతే గూగుల్లో వెతికి వాచ్ చేయండి, అది అమెజాన్ ప్రైమ్ వీడియో, దాని పేరు ఏంటి అనేది. సో మొపాగా లయన్స్ అనమాట. సో దట్ ఈస్ ద స్టోరీ. సో మీకు కష్టాలు వస్తూనే ఉంటాయి, నాకు కష్టాలు వస్తూనే ఉంటాయి. కష్టాలు రానిది ఎవరికి చెప్పండి. ఆ కష్టం నుంచి బయటికి ఎలా వస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వాడొక్కడు అలా అనుకుని వదిలేసి ఉంటే వాడి లైఫ్ వేరేలా ఉండేది. కానీ వాడు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాడు, వాళ్ళకి నాయకుడు అయ్యాడు, అండ్ వాళ్ళందరికీ బ్రతికితే ఇలా బ్రతకాలి అని సింహాలకు కాదు మనుషులకు కూడా చూపించాడు మకులు. సో అందుకని ఆ మొపాగాని గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దు. సో కమింగ్ బ్యాక్, గవర్నమెంట్ టు మార్కెట్ FCI రైస్ యాజ్ భారత్ బ్రాండ్. మామూలుగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలిసింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? వివిధ సోర్సెస్ నుంచి రైస్ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు కొనుక్కుని స్టోర్ చేస్తుంది. బాగానే ఉంది. స్టోర్ చేసి ఏం చేస్తుంది? ఎప్పుడైనా మార్కెట్లో ఒక వాళ్ళ షార్టేజ్ వస్తే మళ్ళీ సెల్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. FCI నాణ్యత ఉన్న బియ్యపు ధాన్యం, వరి ఏదైతే ఉందో ఆ ధాన్యాలు నాణ్యత అంటే క్వాలిటీ ఉన్నవి కూడా తక్కువ ప్రైస్కి అమ్ముతున్న ఎవరు సరిగ్గా కొనట్లేదు. అందుకని దీని పేరు మార్చి మనం అమ్మితే బెటర్గా ఉంటుందని ఒక డిసిజన్ గురించి కన్సిడర్ చేస్తాం. మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇన్ ఏ బిడ్ టు అడ్రస్ ద సోరింగ్ రైస్ ఇన్ఫ్లేషన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ కాంటెంప్లేటింగ్ ఎ స్ట్రాటజిక్ మూవ్. స్ట్రాటజిక్ మూవ్ అంటే ఒక నిర్ణయాత్మక మలుపు అని చెప్పొచ్చు అనమాట. సెల్లింగ్ రైస్ అండర్ ద భారత్ బ్రాండ్, అ ప్రపోజల్ దట్ ఈస్ కరెంట్లీ అండర్ కన్సిడరేషన్. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే రైస్ సంబంధించి ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. అంటే రైస్ యొక్క సప్లై తగ్గిపోయింది, మార్కెట్లో రైస్ అనేది ఎక్కువగా దొరకట్లేదు. సో దానివల్ల ఉన్న రైస్ యొక్క వాల్యూ పెరిగిపోతుంది, అంటే ప్రైస్ పెరిగిపోతుంది, ధర పెరిగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది? కామన్ పీపుల్ దానిని పర్చేస్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి FCI ఒకవేళ సప్లై చేసినా దాన్ని ఎవరు కొనుక్కోవట్లేదు. అందుకని దానిని కొనాలి అని అంటే మెంటల్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ని కూడా మార్చాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి లేస్ ఉంది. లేస్ చాలా పెద్ద బ్రాండ్, కానీ వాడు 10 రూపాయలకి ఇచ్చేది 5-6 చిప్స్. అవును, మీరు కావాలంటే ఇప్పుడు వెళ్ళి 10 రూపాయలు లేస్ చిప్స్ ప్యాకెట్ కొనుక్కోండి, మహా అయితే 10 వస్తాయి, 10 కన్నా ఎక్కువ చిప్స్ రావు. 10 చిప్స్ కూడా రాని లేస్ ప్యాకెట్ని 10 రూపాయలు పెట్టి కొంటున్నారు, కానీ అంతకన్నా ఎక్కువ వేరే చిప్స్ ప్యాకెట్ ఇచ్చినా మీరు దాన్ని కొనరు. ఎందుకు? లేస్ మీకు బ్రాండ్ అనేది అలా పడిపోయింది కాబట్టి. సో అట్లా ఈ భారత్ బ్రాండ్ ద్వారా ఆ రైస్ని అమ్మాలి అని FCI ప్లాన్ చేస్తుంది. అండర్ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్, ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ ఆఫరింగ్ క్వాలిటీ రైస్ అట్ ఎ రిజర్వ్ ప్రైస్ ఆఫ్ 29 rupees per kg. యాజ్ ఆఫ్ నో ఈ పథకంలో భాగంగా ఈ ప్రైస్కి కేజీ ఇస్తోంది. ఎందుకు ఈ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ అంటే ఏంటి? ఏం లేదు, వాళ్ళు స్పెషల్ వేలో సేల్ చేయకుండా ఇన్ జనరల్గా నార్మల్ మార్కెట్లో ఏ విధంగా అయితే సేల్ జరుగుతుందో అలానే అమ్మేస్తున్నారు. ఓపెన్ మార్కెట్ అంటే పెద్దగా రిస్ట్రిక్షన్స్ కానీ లిమిటేషన్స్ కానీ ఉండవు. ఇన్ జనరల్గా ఎవరైనా ఎలా సెల్ చేస్తారో అలా సెల్ చేయడం అనమాట. ఆ విధంగా వాళ్ళు సేల్ చేస్తారు. ఎంతకి? కేజీ 29 రూపాయలకి. అయినా ఎవరు కొనుక్కోవట్లేదంట వాళ్ళు. అందుకని
ఈ విధమైన నిర్ణయానికి వచ్చారు. However, the program has not yielded the desired results, prompting the government to explore alternative strategies such as selling rice under the Bharat brand. ఇప్పుడు మనకంటే ఈ విషయం తెలిసింది కాబట్టి మనకి ఇది 29కి అమ్మినా లేదు భారత్ బ్రాండ్ పేరు మీద అమ్మినా మనకి తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు కదా. సో అట్లీస్ట్ ఆ విధంగా అయినా సరే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మారి వాళ్ళు ఇది కొనుక్కుంటారేమో, ఆ విధంగా ఈ రైస్ యొక్క ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరిగిపోతుందో ధర దాన్ని మనం నియంత్రించవచ్చు, కంట్రోల్ చేయొచ్చు అని ఎఫ్సిఐ భావిస్తుంది, లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది అనమాట. మీరేమనుకుంటున్నారు దీని గురించి నాకు కింద కామెంట్ చెప్పండి. ఏంటి అనేది అంటే బేసిక్గా ఇప్పుడు జస్ట్ భారత్ అనే పేరు మార్చిన మాత్రాన నిజంగానే జనాలు కొంటారా కొనరా, లేదు 29 రూపాయలు ఎక్కువయ్యి వాళ్ళు కొనట్లేదా, లేదు వాళ్ళు క్వాలిటీ అని చెప్తున్నా అది నిజంగా క్వాలిటీతో లేదా, ఇలా వీటి గురించి అనుకుంటా మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే ఏపీపీఎస్సీ డివైఈఓకి సంబంధించి 17 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి అవకాశం మామూలుగా వచ్చిన అవకాశం అయితే కాదు కదా, బికాస్ 17 years ఇస్ అ వెరీ లాంగ్ టైం. అందుకని ఈ వచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. సో డివైఈఓ ప్రిలిమ్స్కి సంబంధించి ఏదైతే పేపర్ ఉందో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలానే మెయిన్స్కి సంబంధించి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, దాంట్లో పేపర్ 2 ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదు సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యాతత్వ ఆధారాలు, అలానే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అవ్వచ్చు. తర్వాత పేపర్ 3 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు అవ్వచ్చు, లేదు స్కీమ్స్ అవ్వచ్చు, పథకాలు అవ్వచ్చు, లేదు ప్రస్తుత పరిస్థితులు కరెంట్ సినారియోస్ అండ్ ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇలా ఈ అన్ని అంశాలకి సంబంధించి మీకు ఒక హోలిస్టిక్ ప్రిపరేషన్కి ఆపర్చునిటీ అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రిలిమ్స్కి సంబంధించిన పేపరు, మెయిన్స్కి సంబంధించిన 3 పేపర్లు, అలానే వీటికి సంబంధించి అంతా కూడా మీకు చూడడానికి వీడియోలు ఉంటాయి. సో మీరు చూసి నేర్చుకోవచ్చు, చదువుకోవడానికి పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, అలానే వాటికి సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇలా మీ ప్రిపరేషన్ మొత్తం కూడా ఒక హోలిస్టిక్ ప్రిపరేషన్ అవుతుంది, అంటే ఆది నుంచి అంతం వరకు అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా అవుతుంది. కాబట్టి ఈ వచ్చిన ఏదైతే డివైఈఓ అవకాశం ఉందో మీ చేతిలో జారిపోతుంది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ డివైఈఓ, ఈవెన్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైతే నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసిందో వాటికి సంబంధించి అయి ఉండొచ్చు, లేదు టీఎస్పీఎస్సీ ఎనీవేస్ తొందరలో చెప్తుంది కాబట్టి వాటికి సంబంధించి అయి ఉండొచ్చు. సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ అప్టేక్ జాబ్స్. ఒకవేళ నా మాట మీద మీకు నమ్మకం లేకపోయినట్టయితే ఒకసారి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, UPTTAKEJOBS అని అప్టేక్ జాబ్స్ పేరుని గూగుల్ ప్లే స్టోర్లో టైప్ చేయండి, యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. అంటే ముందు సైన్ అప్ అయ్యి తర్వాత లాగిన్ అవ్వండి. మీరు ఏ కోర్స్కి అయితే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, ఏపీ ఆర్ తెలంగాణ వాట్ ఎవర్ బీట్, ఏ కోర్స్కి అయితే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కోర్స్కి సంబంధించి మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మొదటి 5 చాప్టర్లలో ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. అలా మీకు దగ్గర 30 గంటల ఫ్రీ కంటెంట్ వస్తుంది. ఒకసారి దాన్ని చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది, నిజంగానే మేము చెప్పేది అక్కడ ఉందా లేదు, ఏదో మీకు ఒక సేల్ గురించి లేదా ఒక కోర్స్ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అనేది మీకే తెలుస్తుంది. అండ్ మీరే అంటారు అవును సార్ మీరు చెప్పింది కరెక్టే అని. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే, అంటే ఏదైనా ఒకవేళ కొత్త కోర్స్ ఎప్పుడు వస్తుంది, లేదు వీటికి సంబంధించి ఏదైనా డిస్కౌంట్ గురించి కానీ, లేదు కోర్స్ని ఎలా పర్చేస్ చేయాలి, ఇలా వీటికి సంబంధించి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే సరే 9133449696 నెంబర్కి కాల్ చేయండి. అప్టేక్ జాబ్స్ మీతో మాట్లాడి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తుంది. ఆన్ దట్ నోట్ మరొకసారి విషింగ్ ఎవ్రీవన్ అ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సో అయిందేదో అయిపోయింది, ఫోకస్ ఆన్ ద ప్రెసెంట్, ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్, బికాస్ అదే కదా మీ దగ్గరకు వచ్చేది, అయిపోయిందైతే ఎలాగో రాదు. అందుకని ఫోకస్ ఆన్ దాట్. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే విజయవంతంగా మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బికాస్ కోవిడ్ అగైన్ మళ్ళీ విజృంభిస్తుంది మెల్లిమెల్లిగా, సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. అవన్నీ కూడా అంతా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ కరెంట్ అఫైర్ ఇక్కడితో ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.